శ్రావణ మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయాన్నే మహిళలు ఆలయాలకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఒకరికి ఒకరు పసుపు కుంకుమలు వాయినాలు అందజేస్తూ వ్రతాన్ని ఆచరించారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భారీ క్యూ లైన్ల నడుమ ప్రదక్షిణాలు చేస్తూ అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలను అందజేశారు. మహిళలు ఒకరికి ఒకరు పసుపు కుంకుమలను వాయినాలుగా ఇచ్చుకున్నారు. అదేవిధంగా జ్యోతినగర్ హనుమాన్ సంతోషి మాత ఆలయంలోనూ శ్రావణ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రావణ మాస వేడుకలు జరుపుకుంటున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి వసతి, ప్రసాదం, క్యూ లైన్లను ఏర్పాటు చేశామన్నారు. శ్రావణ మాస శుక్రవారం మహిళలకు ప్రత్యేకమని కాంగ్రెస్ నేత గందె కల్పన అన్నారు. ఆడవారు శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు చేసుకుంటారని తెలిపారు. ఇళ్లల్లో లక్ష్మీ పూజ చేస్తుంటారని చెప్పారు. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఓడిబియ్యం పోసుకుంటూ పసుపు కుంకుమ సమర్పించామని భక్తులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రావణమాసం 4 వారాలు ప్రతి శుక్రవారం రోజు అత్యంత వైభవంగా అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు అందరూ అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకుంటారు. ఈరోజు వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని పుర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకొనిచున్నారు. వాళ్ళందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలో పందిళ్ళు, మంచినీటి వసతి, తీర్థ ప్రసాదాలు, క్షీరా ప్రసాదం వినియోగము, క్యూ లైన్స్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకుంటున్నారు. వరలక్ష్మి శుక్రవారం స్పెషల్ కనుక ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనుచున్నారు. వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. శ్రావణమాసం అంటేనే ఆడవారికి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆడవారు శ్రావణ మాసం అంతా పూజలు, వ్రతాలు, నోములతోటి అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ శ్రావణ మాసము లక్ష్మీ పూజ చేసుకుంటారు. అందరూ సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి కటాక్షము అందరిపై ఉండాలని ఈ వ్రతం చేసుకుంటారు.